నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు. భద్రాచలం ఆలయ ఈవోపై మూకుమ్మడిగా దాడి, స్పృహ తప్పి పడిపోగా ఆసుపత్రికి తరలించిన స్థానికులు. కూకట్పల్లి హైదరాబాద్ నగర్లో కల్తీ కల్లు తాగిన 16 మంది అస్వస్థత, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి. గుజరాత్లో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన వాహనాలు. బీజేపీకి కౌంటర్ ఇస్తూ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్. ఈ నెల 17న ఒక్క రైలును కూడా కదలనివ్వమని కేంద్రానికి హెచ్చరించిన కల్వకుంట్ల కవిత. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు షాక్, ఫ్రీ బస్ జిల్లాకి మాత్రమే పరిమితమంటూ క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టులు భర్తీ